ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కిషోర్. ఈరోజు మన కార్యక్రమం ఏంటంటే సేంద్రీయ వ్యవసాయం. సేంద్రీయ వ్యవసాయంలో వాడే ఎరువులు. మనతో పాటు సుధాకర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్ సుధాకర్ గారు. నమస్తే అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీకు కూడా థ్యాంక్ యూ సార్. సార్ మీరు ఈ సంస్థ ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? ఇది 2006లో స్టార్ట్ చేయడం జరిగిందండి. సార్ మీకు ఎందుకు ఈ ఐడియా వచ్చింది సార్, ఈ సంస్థ స్టార్ట్ చేయాలనే ఐడియా? అంటే నేను కూడా చదువుకునేటప్పుడు వ్యవసాయం చేస్తున్నానండి. ఆ వ్యవసాయం చేసే క్రమంలో రసాయన ఎరువులు, రసాయన పురుగు మందులు ఇవన్నీ వాడటం వల్ల కొంచెం లాభ నష్టాలు రావడంతో బాగా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. సరే మనం కూడా ఎందుకు చేయకూడదు, సేంద్రీయ వ్యవసాయం చేయకూడదు ఉద్దేశంతో స్టార్ట్ చేశానండి. సార్ ఇప్పుడు నేను విన్నదాని పరంగా చూసుకుంటే మీరు ఈ సంస్థ పెట్టిన నుంచి చాలా అగ్రికల్చర్కి సంబంధించిన స్టూడెంట్స్కి చాలా మందికి లైఫ్ ఇచ్చారని విన్నాను సార్. అవునండి, అవును సార్. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారా, లేకపోతే వేరే వేరే ప్రదేశాల్లో వేరే వేరే దగ్గర స్థిరపడ్డారా? గత మీరు అడిగినటువంటి ఈ 13-14 సంవత్సరాలు నా దగ్గర ఒక 500 నుంచి 600 మంది అగ్రికల్చర్ బేసిక్ స్టూడెంట్స్ జాబ్ చేసి వాళ్ళు వెళ్ళడం జరిగిందండి. వారు వేరే వేరే దగ్గర స్థిరపడ్డారా? డిఫరెంట్ కంపెనీస్లో ఉన్నారు. నా దగ్గర చేస్తూ కూడా ఎంఎస్సీ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత యూఎస్ వెళ్ళారు, యూకే వెళ్ళారు, ఫర్దర్ స్టడీస్కి వెళ్ళారు. కొంతమంది కంపెనీస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీరు రైతులకే కాకుండా స్టూడెంట్స్కి కూడా బాగా ఉపయోగపడుతున్నారు అనమాట. వాళ్ళకి కూడా జీవన ఉపాధిగా. అంటే మెయిన్ ఏంటంటే అగ్రికల్చర్ బీఎస్సీ చదివటం ఒక పార్ట్ అండి. అక్కడి నుంచి అసలు నేటి సమాజంలో అసలు వ్యవసాయం ఎలా చేస్తున్నారు ఏంటి అక్కడ థియరిటికల్గా చూస్తారు. నా ఏమేంటంటే స్టార్టింగ్ అగ్రికల్చర్ బీఎస్సీ చదివినటువంటి వాళ్ళు రావటం వల్ల ఏంటంటే ఇన్నోవేటివ్గా ఆలోచిస్తారు. వాళ్ళు ఎలా చేయాలి, వ్యవసాయం ఏంటి, ఆ వ్యవసాయం యొక్క లాభ నష్టాలు ఏంటి, అసలు సేంద్రీయ వ్యవసాయం ఎందుకు చేయాలి అంటే గత ఈ 7 సంవత్సరాలు సేంద్రీయ వ్యవసాయం నుంచి మంచి పరుడికి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా సేంద్రీయ వ్యవసాయం చేయాలి, జీవన ఎరువులు వాడాలి అని చెప్పేసి పాత పద్ధతులైన వ్యవసాయం గురించి తెలుసుకున్నారు. కాబట్టి ఆ చదువుకున్న దానికి ఇక్కడ ప్రాక్టికల్ జరిగేటువంటి దానికి డిఫరెన్స్ చెప్పడమే నా యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఓకే. ఇప్పుడు కెమికల్కి దీనికి ఏమైనా వేరియేషన్ ఉందా? రైతులకు ఎటువంటి సందేశాలు ఇస్తారు మీరు? ఒకటండి, ఇక్కడ కెమికల్ ఫర్టిలైజర్సా లేదా బయో ఫర్టిలైజర్సా సేంద్రీయ ఫర్టిలైజర్ కాదండి. మెయిన్ ఇక్కడ ఏంటంటే వ్యవసాయాన్ని ఎప్పుడైతే డివైడ్ చేస్తున్నామో అంటే ఆటోమేటిక్ డివైడ్ చేసేసాం. వ్యవసాయంలో నాకు తెలిసినంత వరకు అన్ని వ్యవసాయాలు ఒకటేనండి. సేంద్రీయ వ్యవసాయం అయినా, రసాయన వ్యవసాయం అయినా, లేదా ప్రకృతి వ్యవసాయం అని చెప్పేసి. అయితే ఏంటంటే రైతు యొక్క ఆర్థిక స్థితిని బట్టే మారుతుంటుంది. అచ్చం సేంద్రీయ వ్యవసాయం వల్ల లాభాలు రావు, లేకపోతే అచ్చం ప్రకృతి వ్యవసాయం వల్ల లాభాలు రావు, లేదంటే సేంద్రీయ వ్యవసాయం వల్ల లాభాలు రావు. ఏంటంటే ఇవన్నిటి కూడా కలుపుకొని సమగ్రంగా వ్యవసాయం చేయగలిగినప్పుడే రైతు సస్టైన్ అవుతాడు. సార్ ఇప్పుడు మీరు తయారు చేస్తున్న ఉత్పత్తిలో రైతుల యొక్క స్పందన ఎలా ఉంది? రైతులు పాజిటివ్గా తీసుకుంటున్నారా, నెగిటివ్గా తీసుకుంటున్నారా? పాజిటివ్గా ఉంటుందండి. ఎందుకంటే గత 30-40 సంవత్సరాల ముందుకు వెళ్ళిపోతే ప్రతి రైతు కూడా ఇంట్లో తెలియకుండా సేంద్రియ ఎరువులు తయారవుతున్నాయి. అంటే గేదెల ద్వారా వచ్చేటువంటి పెండపోగు మొత్తం తీసుకెళ్ళి పొలాల్లో వేసేవాడు. అప్పుడు రైతు తెలియకుండా 70% సేంద్రియ ఎరువులు వాడాడండి. ఆ 30% డిఏపి కానీ, యూరియా కానీ, పొటాష్ కానీ వాడాడు. అది రాను 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 గేదెలు కానివ్వండి, గత మేకలు కానివ్వండి, పశుపక్షాదులంతా కూడా తగ్గిపోవటం వల్ల ఆ సేంద్రియ ఎరువులు వాడేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఆ సేంద్రియ ఎరువులకి రీప్లేస్మెంట్గా చేయడమే న్యాక్రోబయోటిక్ యొక్క ప్రధాన ఉద్దేశం అండి. అంటే ఏంటంటే ఒక ట్రాక్టర్ పెండపోగు వాడితే ఎంత సేంద్రియ కర్బనం వస్తుందో మన దగ్గర 1 లీటర్ నుంచి 2 లీటర్లు వాడితే సేమ్ రిజల్ట్ సేంద్రియ కర్బనం వస్తుంది. అది మెయిన్. సార్ ఇప్పుడు గట్టిగా మాట్లాడుకుంటే న్యాక్రోబయోటిక్ అన్నారు. న్యాక్రోబయోటిక్ ఒక ప్రధాన విషయం మన ఆరోగ్యం అంటారా? 100% అండి. నేను ఎక్కడ కూడా 2 పార్ట్స్ అండి. రైతుని ఎక్కడ కూడా తగ్గించి మాట్లాడటం కాదు. రైతు చేసే వ్యవసాయంలో రైతు ద్వారా మనకు ఆరోగ్యం రావాలంట. 100% అండి. రైతే ఇప్పుడు మనం భారతదేశానికి వెన్నెముక రైతు అంటున్నాము. రైతు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలో ఎరువులు లాంటివి ఏంటవి? ఆహార ధాన్యాలు. అది మనకి వరి కానివ్వండి, లేకపోతే మొక్కజొన్న కానివ్వండి, లేదంటే పసుపు కానివ్వండి, మిర్చి కానివ్వండి, ఏదైనా సరే ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో ఇప్పుడు మాది అడిగారు న్యాక్రోబయోటిక్ తయారు చేసే వస్తువులు పంటలు పండించడానికి ఉపయోగపడుతుంది. కానీ రైతు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీ ఏంటి? వ్యవసాయ భూమి. ఆ ఫ్యాక్టరీ శుభ్రంగా ఉండి ఆ ఫ్యాక్టరీ మంచిగా తయారవుతుంటే దాని నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలందరూ కూడా మంచిగా వస్తుంది. దాని అందరూ మళ్ళీ ఎవరు తీసుకుంటామని మనం ప్రజలే తీసుకుంటాం. అంటే అక్కడ మంచి ఆహారం రాగలిగితే ఇక్కడ మంచి ఆహారం తీసుకుంటే గ్రీన్ ఇండియా ఎలా అన్నో ఆరోగ్యవంతమైనటువంటి భారతదేశం రావాలనేది ప్రధానమైనటువంటి నాకు ముఖ్య ఉద్దేశం. మీరు చెప్పినట్టు విధానం చూసుకుంటే ప్రపంచం మొత్తం బయోటెక్ అవ్వాలనుకుంటున్నారా? అసలు బయోటెక్కేనండి. ప్రపంచం మొత్తం బయోటెక్ అవ్వాలనేది అసలు ఉన్నది. మనకు ఉన్న ప్రపంచంలో సరే ప్రపంచం దాకా వెళ్ళకపోయినా మన భారతదేశం యొక్క జీవనాధారం వ్యవసాయం. ఆ వ్యవసాయం అంటే ఏంది? ఉన్న వనరులు ఉపయోగించుకొని చేసేదే వ్యవసాయం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఆ వనరులు పాడు చేసాం.
కాబట్టి వాటిని రీఫిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నేను ప్రధానంగా చెప్పగలిగేది ఏంటంటే ప్రతి రైతుకు కూడా మనకి 90% అంటే 80 నుంచి 90% ఫ్రీగా వచ్చేటువంటి వాటిని కాలుష్యం చేసి, వాటిని నాశనం చేసి, వాటిని పాడు చేసి, రిమైనింగ్ 10% తోటే మనం ఏదో పంటలు పండించాలి, లేదా ఎక్కువ దిగుబడి తీయాలి, లక్షలు సంపాదించాలనేటువంటి భ్రమలో రైతు బతుకుతున్నాడు ఈరోజు. దాని నుంచి బయటికి తీసుకురావడమే మన మొట్టమొదటి లక్ష్యం. ఏంటంటే ప్రకృతి ఇస్తుంది ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, ఈ 3 దాదాపుగా 90% అవసరం అండి. ఈ రిమైనింగే ఉన్నటువంటి రసాయన ఎరువులు కానీ, సేంద్రియ ఎరువులు కానీ, బయోఫర్టిలైజర్స్ కానివ్వండి, న్యూట్రియంట్ కానివ్వండి, ఆ 10%. ఆ 10% కోసం ఆరాటపడుతున్నాడే కానీ ఈ 90% ఫ్రీగా వచ్చేవాడిని ఉపయోగించుకోలేకపోతున్నాడు. ఆ ఉపయోగించగలిగేటువంటి విధానాన్ని న్యాక్రోబయోటెక్ అమలు పరుస్తుంది, రైతు దగ్గరికి తీసుకెళ్ళగలుగుతుంది. సార్, ఇప్పుడు ఈ వ్యవసాయం వల్ల ఎటువంటి ఆరోగ్యం వస్తుంది, అనారోగ్యాలకు పాలవకుండా ఎలా? ఒకటండి, ఇప్పుడు మనం మంచి ప్రశ్న అడిగారు. మన పిల్లలని ఎడ్యుకేషన్ చదివించేటప్పుడు ఎట్లా మంచి కాలేజీ చూస్తామో, ఏ కాలేజీలో ఏ క్యాంపస్ బాగుందని చూస్తామో, అదేవిధంగా రైతు కూడా ఆలోచించాల్సింది మన పంట భూమిలో, మన భూమిలో ఏముంది, ఎంత భూమి సారవంతంగా ఉంది, ఏ పంట ఏ టైంలో వేస్తే ఎంత దిగుబడి వస్తుంది అనేది కనుక రైతు ఆలోచించి పక్క రైతుతో పోల్చుకోకుండా వ్యవసాయం చేయగలిగినప్పుడు రైతే రాజు అనేటువంటి ప్రధానమైనటువంటి మాటకి 100% వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే పక్క రైతులు ఏం వేస్తున్నారు, మనం అదే వేయాలి. పక్క భూమిలో ఏముందో మనకు తెలియదు, మన భూమిలో ఏముందో మనకి తెలియదు. కాబట్టి ఏంటంటే ఈ 4 బేస్మెంట్స్ తీసుకున్నాం సార్. ఒకటి, మొదటిది ఏంటంటే భూసార పరీక్ష చేయటం, అసలు మన ఆ రైతు పండించేటువంటి భూమిలో ఏమున్నాయి. రెండవది తక్కువ పెట్టుబడి. మూడవది రైతు ఏ వ్యవసాయం చేయనండి, నేను పేర్లు అయితే చెప్పను కానివ్వండి, ఏ వ్యవసాయం చేసినా ఆ న్యాక్రోబయోటిక్ ఇచ్చేటువంటి ఉత్పత్తులు వాడితే అతని యొక్క పెట్టుబడి తగ్గుతుంది, దిగుబడి 2 అవుతుంది. ఈ దిగుబడి 2 అయ్యేటువంటి క్రమంలో మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క స్లోగన్ తీసుకొని రాబోయేటువంటి రోజులంటే 2028 కల్లా కనీసం తెలుగు రాష్ట్రాల్లో మేము న్యాక్రోబయోటిక్ దగ్గర ఒక 10,000 మంది రైతులని 2028 కల్లా 50% పెట్టుబడి తగ్గించడం, 200% దిగుబడి పెంచాలి ఏకైక ధ్యేయంతో కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటామంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే సార్. ఇప్పుడు ఆరోగ్యమైన పంటను పండించాలంటే ప్రతి రైతుకి ఇష్టం. అలాంటప్పుడు మీరు ఈ న్యాక్రోబయోటిక్ని రీచ్ అవ్వడం ఎలా వాళ్ళకి? ఒకటండి, మేము డైరెక్ట్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మా దగ్గర AGBS చదివినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సార్, చాలామంది కొంచెం ట్రైబల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళకి మొబైల్ వాటికి తెలియదు సార్, వాళ్ళు ఎలా రీచ్ అవుతారు? ఒకటండి, ఇక్కడ ఏంటంటే ట్రైబల్ దాకా, ట్రైబల్ అని కాదు లేకపోతే రూరల్ అని కాదు. ఇప్పుడు మా యొక్క ఆలోచన ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేటెడ్ రైతు మార్చాలి, ఫస్ట్ ఒక అడుగుతోటి మార్చాలి. అంటే ఒక అడుగు స్టార్ట్ చేస్తేనే మనం 100 అడుగులైనా 1000 అడుగులైనా గమ్యస్థానం చేరేది. ఇక్కడ ఏంటంటే ముందు ఎడ్యుకేటెడ్ చదువుకున్న రైతు మనకి వ్యవసాయంలో ఉన్నటువంటి లాభ నష్టాల గురించి తెలియపరిస్తే ఆ రైతు ఆ దగ్గరలో ఉన్నటువంటి 10 మంది రైతులు మోటివేషన్ చేస్తాడు. ఆ 10 మంది సెకండ్ ఇయర్కి వచ్చాడు ఇంకొక 10 మందిని మోటివేషన్ చేయాలనే ఉద్దేశంతో మేము 2018 నుంచి ఆన్లైన్లో అంటే డైరెక్ట్గా 100 మంది నుంచి 150 మంది రైతులకి ఒక అగ్రి అడ్వైజర్, ఒక అగ్రికల్చర్ BSc చదివినటువంటి అగ్రి అడ్వైజర్ రైతులకి అపాయింట్ చేసి ఆ రైతుకు వచ్చేటువంటి ఎరువులు ఏం కావాలి, పురుగు మందులు ఏం కావాలి, అతని యొక్క దిగుబడి, ఇవన్నీ కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, థ్యాంక్ యూ సార్ సుధాకర్ గారు. మీ యొక్క ప్రోడక్ట్ వల్ల రైతులకు లాభం వచ్చి దాని ద్వారా మా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్, నమస్తే. చూశారు కదండి, ఇప్పటి వరకు సుధాకర్ గారు న్యాక్రోబయోటిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.